రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమవరంలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పొత్తుల సభను నిర్వహించారు. పొత్తుల సభపై అధికార వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. జనసేన టీడీపీ సభ అటర్ ఫ్లాప్ అయిందంటూ కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగానే ప్రజలు లేచి వెళ్లిపోతున్నారని కూడా ధీవా చేశారు. రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విమర్శనాస్త్రాలను సంధించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు సైతం డాంభికాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు వైసీపీ నేతలు. జనాలు లేని సభలో నిప్పులు చెరగడం ఎందుకంటూ మొట్టికాయలు వేస్తున్నారు. అధికార వైసీపీ పార్టీ నేతలు అయితే పొత్తుల సభ ఘనంగా నిర్వహించామని, అశేష జనవాహిని నడుమ సభ బంపర్ హిట్ అయిందని కూడా కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హై వోల్టేజ్ స్పీచ్లు ఇచ్చారని కూడా కూటమి సభ్యులు వెల్లడిస్తున్నారు. ఇక 24 స్థానాలు తీసుకుంటే ఇంతేనని కొందరు అంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనలకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు అవసరం లేదని స్పష్టం చేశారు. యుద్ధం చేసే వాళ్ళు కావాలని చెప్పారు పవన్. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు పోటీ చేయకుండా రాష్ట్రం కోసం టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇక సంస్థాగతంగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతో పోటీ పడలేమని, తన వ్యూహాన్ని ఎవరూ తప్పు పట్టవద్దన్నారు పవన్. జగన్ను ఆయన వెనుక ఉన్న సమూహం ప్రశ్నించదని, మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారంటూ జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి. నిన్న ప్రధానంగా వైపు చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తులో నిన్న జెండా ఏదైతే సభ నిర్వహించిన నేపథ్యంలో ఘనంగా సక్సెస్ అయింది, అనూహ్యమైనటువంటి విశేష స్పందన వచ్చిందని ఇటువైపు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే, వైసీపీ నేతలు మాత్రం పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిందని విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి నేతలు ఏమంటున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న ఏదైతే భీమవరం తాడేపల్లిలో నిన్న నిర్వహించినటువంటి జెండా బహిరంగ సభ, టీడీపీ జనసేన ఉమ్మడిగా మొదటిగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు వేలాది మందిగా కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. దాదాపు 3 లక్షల మంది రావాలని చెప్పేసి అప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, మా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీ సంఖ్యలో జనసేన టీడీపీ కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి ఇంత కీలకమైన వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు. అటు ఆ జన ప్రబంధనాన్ని చూసిన పవన్ కళ్యాణ్ పూర్తిగా జగన్ ను పాతాళ లోకంలో తొక్కేస్తామని చెప్పేసి ఓ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇందుకు అనుగుణంగానే వైసీపీకి చెందిన నేతలు కూడా తిప్పికొట్టేటువంటి ధోరణిలోనే వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా పోరాటం చేయలేని పవన్ కళ్యాణ్ ఏదో పార్టీ పల్లకి మోస్తూ తమ పార్టీని విమర్శించేటువంటి స్థాయి ఉందా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పేర్ని నాని కావచ్చు, మాజీ మంత్రులు మరికొంతమంది కూడా భారీ స్థాయిలోనే వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి పార్టీలకు సంబంధించినటువంటి వ్యూహాలు అయితే రాష్ట్ర ప్రజల్లో పెద్ద ఆసక్తిని రేపుతూ ఉన్నాయని చెప్పి భావించవచ్చు. దాదాపు మొట్టమొదటి సభలోనే విధమైనటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళడం, పవన్ కళ్యాణ్ ను ముందర పెట్టి
చంద్రబాబు ఇటువంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు, రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయిస్తూ ఉన్నారు. దాడులకు పాల్పడితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి వైసీపీ నుండి ఘాటు వ్యాఖ్యలు వినబడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగాలి కానీ జరిగినటువంటి ఏదైనా విమర్శ ప్రతి విమర్శ ఇద్దరి మధ్యనే ఉండాలి కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు వెళ్తూ ఉన్నారు. పాతాళ లోకాల్లో పాతి పెడతామని చెప్పేసి విమర్శించడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే జనసేనను కానీ టీడీపీ నాయకులను కానీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 లక్షల మందితో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు జనసేన టీడీపీకి సంబంధించిన మొత్తం నాయకులందరూ కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, తృతీయ శ్రేణి నాయకత్వం మొత్తం హాజరయ్యారు. పూర్తిగా వ్యూహం ఏంటంటే రానున్న ఎన్నికల్లో 24 సీట్లతోనే సర్దుకుపోతారా అని చెప్పేసి ఇవాళ ముద్రగడ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అటు బలిజ సామాజిక వర్గానికి కాపు నేతలతో కూడా పవన్ కళ్యాణ్ కు ఎదురుదాడి అయితే ప్రారంభమైందని భావించవచ్చు. చంద్రబాబును ఇప్పటికే నువ్వు నెత్తి మీద పెట్టుకొని ఉన్నావు, ఈ ధోరణి మంచిది కాదు, కేవలం 24 సీట్లు ఇస్తేనే నువ్వు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నావు, కాపు జాతిని మొత్తం చంద్రబాబు వద్ద నువ్వు కుదువు పెట్టావు అని చెప్పేసి వారు పరోక్షంగానే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. దీంతో చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగానే ముందడుగు పవన్ కళ్యాణ్ తో వేయించి వెనక నుండి రాజకీయాన్ని మొదలు పెట్టారు. రానున్న ఎన్నికల్లో తన గెలిపే ధ్యేయంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఆయన గెలుపుకు నువ్వు దాహోదపడడం ఏంది, నువ్వు ఒక పార్టీని స్థాపించావు, పార్టీ నుండి నువ్వు పోటీ చేయి అని చెప్పేసి వైసీపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాష్ట్రంలో ఈ యొక్క వాతావరణం, రాజకీయ వాతావరణం వేడిగానే ప్రారంభమైంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇది గ్రామ స్థాయిలలో కూడా వెళ్ళి ఏ విధమైనటువంటి ఫలితాలను తీసుకొస్తుందని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకుడు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్ రైట్ రైట్ నిన్న ప్రసంగం చూసుకుంటే మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మాట్లాడని, పార్టీ స్థాపించిన మొదట్లో మాట్లాడిన తర్వాత చాలా సందర్భాలు ఆయన తర్వాత ఆయన తగ్గి నార్మల్గా స్టెబుల్గా ఒక రాజకీయ నేతగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆవేశపూరితంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ నిన్న ఆలోచన ధోరణంగా మాట్లాడారు. చాలా వరకు కౌంటర్లు ఇచ్చారని జనసేన నుంచి కానీ లేకపోతే టీడీపీ నుంచి కానీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 24 సీట్లపై కానీ పొత్తుల గురించి సలహాలు ఇచ్చే వాళ్ళకి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో యుద్ధం చేయడానికి రావాలి. పూర్తిగా నేను ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వైసీపీని ఎదుర్కోవడానికి మాత్రమే పొత్తులు పెట్టుకున్నాను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మరొక అంశాన్ని కూడా మీరు అన్నట్లు ముద్రగడ సంధించినటువంటి ప్రశ్నల్లో సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఒక క్లారిటీకి వస్తే కనుక పూర్తి స్థాయిలో ఇంతవరకు రసాభాస ఉండే అవకాశం లేదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా అలాంటి ప్రకటన జరుగుంటే ఈరోజు వైసీపీకి కానీ ఇటువైపు టీడీపీ జనసేనకి కానీ ఒక రకమైనటువంటి ఊరట వచ్చే అవకాశం ఉంది అనుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, దాదాపు జన సైనికులు జనసేన పార్టీని 10 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ స్థాపించారు. అప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు కావచ్చు, చిరంజీవి అభిమానులు కావచ్చు, కాపు నేతలు కావచ్చు, మొత్తం అందరూ కూడా తమకు పార్టీ ఉందని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా జెండాలు పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి. దాదాపు 170 స్థానాల్లో కనీసం మూడింతల భాగం కూడా తమకు సీట్లను కేటాయించలేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వారితో ఒప్పందాన్ని ఎందుకు కుదుర్చుకున్నారన్నటువంటి ఒక ప్రశ్న అయితే కాపు నేతల్లో కూడా ఉత్పన్నం అవుతూ ఉంది. గ్రామ స్థాయిలో ఓట్లు అయితే పూర్తిగా చీలేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకంటే పూర్తిగా టీడీపీని వ్యతిరేకించేవారు జనసేనలో ఉన్నారు. ఇప్పుడు వారిని కూడా మీరు టీడీపీతో కలిసి వెళ్ళండి అన్నప్పటికీ కార్యకర్తలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో రివర్స్ తిరిగారు. ఇప్పుడు ఈ ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, వీరందరినీ కూడా వైసీపీ ఆకర్షిస్తుందా, తమ పార్టీలో చేర్చుకొని రానున్న రోజుల్లో మరింత బలపడి ఎన్నికల్లో దూకుడు పెంచుతుందా అన్నటువంటి ఊహాగానాలు కూడా వినపడుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే దాదాపు పార్టీ అధ్యక్షుడిగా ఏర్పడిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో కాపు నేతలు దీన్ని తప్పుపడతారు. ఒకటి అంటే కాపు నేతలకి క్లారిటీ ఇస్తే కనుక పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చి భవిష్యత్తులో సీఎం నేనే అయ్యే అవకాశం ఉంది, ఇద్దరు చెరుసగం అంటే 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ప్రకటిస్తే కొంతవరకు శాంతింపు చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా సీఎం పీఠం పైన పవన్ కూర్చోవాలి, కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రి పదవిలో ఉండాలని ప్రధానంగా సామాజిక వర్గం చెందిన నేతలు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు హరిరామ జోగే కానీ కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం కానీ ప్రధానంగా నిన్న లేఖలు విడుదల చేసే నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ పూర్తిగా నిలువరించి వైసీపీ నిలువరించాలంటే ముందు పొత్తుల్లో పెట్టుకున్న భాగంలో వస్తున్నటువంటి వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో కార్యకర్తల మధ్య టీడీపీ జనసేన పార్టీల మధ్య ఉన్నటువంటి పొత్తులో భాగంగా సమన్వయం కుదరనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయటకు వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ సొంత పార్టీ నేతల్ని కార్యకర్తలు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఇది కలిసి వచ్చే అంశం అనుకోవచ్చు. మనం ఖచ్చితంగా భావించవచ్చు రాజశేఖర్. ఎందుకంటే బీజేపీ ఇంకా రంగప్రవేశం చేయలేదు.
బీజేపీ వచ్చిన తర్వాత కేవలం చంద్రబాబుకు మాత్రమే సముచిత స్థానం కల్పిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టేటువంటి ధోరణిలోనే 24 సీట్లకి అంకితం చేసింది అనేది కాపు నేతల ప్రధాన అభియోగం. కాపు నేతలు ముద్రగడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు కేవలం 24 సీట్లకు మాత్రమే అంకితం అయ్యావు. పూర్తిగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, తృతీయ శ్రేణి నాయకులు కావచ్చు, పార్టీని నమ్ముకున్న జన సైనికురాలు కావచ్చు, మహిళా కార్యకర్తలు, వీరందరికీ కూడా ఎటువంటి న్యాయం చేస్తావు అనేటువంటి ప్రశ్నను ముందర పెట్టారు. ఇప్పుడు వాటన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముందు నుండి కూడా తమ పార్టీ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయంగా ఏర్పడుతుంది, తాము బలపడతాము, రానున్న రోజుల్లో అధికారం తమ చేతికి వస్తుందని భావించినటువంటి కాపు నేతలందరూ కూడా ఒక్కసారిగా కంగు తిన్నారు. 24 సీట్లకే నువ్వు అంకితం అయ్యావు. ఈ 24 సీట్లను ఎంతమందికి నువ్వు పంచబోతా ఉన్నావు, ఎంతమంది కాపులకు రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక ప్రశ్నను ఉత్పన్నం చేశారు. దానికి పవన్ కళ్యాణ్ పూర్తిగా సమాధానం అయితే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోపక్క చంద్రబాబు వేసేటువంటి వ్యూహంలో నువ్వు ఇరుక్కుపోయావు కాబట్టి దీనికి తలొగ్గి ఆ విధంగా అవలంబిస్తా ఉన్నావు. మా వద్దకు 1 2 సార్లు వచ్చి చర్చలు జరుపుతానని చెప్పేసి గతంలో మాకు సమాచారం అందించావు. ఆ మాటను కూడా నువ్వు నిలబెట్టుకోలేకపోయావు అని చెప్పేసి జనసేనకు సంబంధించిన కాపు నేతలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పూర్తిగా అన్ని జిల్లాల్లో కూడా 1 నుండి 2 3 స్థానాలు కూడా తమకు కావాలని చెప్పేసి జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, అధిష్టానం ఇంటర్నల్ మీటింగ్లలో పదే ప్రస్తావన తెచ్చారు. వారందరికి కూడా తగిన న్యాయం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా మాట ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితి పూర్తిగా లేకపోవడంతో వారందరూ ఒక్కసారిగా నిరాశ చెందారు. రోడ్లపైకి వచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇతర పార్టీల వైపు కూడా ముగ్గు చూపేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రధానంగా వీరందరూ కూడా వైసీపీకి ఈసారి అండగా నిలిచేటువంటి అంశం మీద పూర్తిగా చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న భీమవరంలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పొత్తులు సభ నిర్వహించారు. పొత్తుల సభపై అధికార వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. జనసేన టీడీపీ సభ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ కూడా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగానే ప్రజలు లేచి వెళ్ళిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చంద్రబాబు సైతం డాంభికాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక అధికార వైసీపీ పార్టీ నేతలు అయితే పొత్తుల సభ ఘనంగా నిర్వహించామని, అశేష జనవాహిని నడుమ సభ బంపర్ హిట్ అయిందని కూడా జనసేన టీడీపీ కూటమి నేతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక హై వోల్టేజ్ స్పీచ్లు ఇచ్చారు మా అధినేతలను కూడా సభ్యులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కాకినాడ నుంచి మా ప్రతినిధి నందిని మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ నందిని, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే అదే రీతిలో కొనసాగుతుందనే చెప్పాలి. ఏదైతే ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించి జనసేన టీడీపీ నిన్న ఏదైతే తాడేపల్లి ప్రతిపాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ జెండా కార్యక్రమానికైతే అన్ని నియోజకవర్గాల్లోని కూడా పార్టీ శ్రేణులు వేలాది మందిగా తరలి వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే మనం చూసుకున్నట్లయితే బహిరంగ లోపల సభలో ఎంతమంది ఉన్నారో బయట కూడా అదే రీతిలో కూడా అశేష జనవాహన మధ్యన అయితే ఈ కార్యక్రమం అయితే జరిగిందనే చెప్పాలి. మరోపక్క 14 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ కూడా స్తంభించిన విషయం తెలిసిందే. ఏదైతే పొత్తులు అనంతరము బహిరంగ సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు అన్నట్లు కొన్ని సెటర్లు కూడా వేశారు. కొంతమందికి ఇది ఎక్కడ తగలాలో అక్కడ కూడా తగిలింది ఈ సెటర్లను కూడా చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే పొత్తులు అనంతరము ఏదైతే మొదటి జాబితా ప్రకటించారో మొదటి జాబితాలో కేవలం 5 సీట్లు మాత్రమే జనసేన ప్రకటించింది. ఇంకా 19 సీట్లు ఉన్నాయంటే టోటల్ గా 24 సీట్లు మాత్రమే జనసేన పరిమితం అయ్యిందనే చెప్పాలి. దీనికి సంబంధించి గతంలో హరిరామ జోగి కావచ్చు, తాజాగా ఈ రోజు ముద్రగడ పద్మనాభం కావచ్చు, వీళ్ళు రాసిన లేఖలకు సంబంధించి కూడా నిన్న సెటర్లు కూడా వేశారని చెప్పాలి. పొత్తులు కేవలం పెట్టుకుంది రాష్ట్ర అభివృద్ధి కోసము,
ఏదైతే వైసీపీ అరాచకాలను ప్రజల నుంచి బయటికి తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే వైసీపీని గద్దె దించాలి, ఆ రీతిలోనే పొత్తులు పెట్టుకోవాల్సింది తప్ప ఒకరి స్వార్థం కోసం అయితే పొత్తులు కాదన్నది కూడా నిన్న మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే సిద్ధం అనే కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభిస్తుందో మీరంతా కూడా యుద్ధం అంటే 2024లో రాష్ట్రంలో యుద్ధం జరగబోతుందని కృష్ణార్జునులు ఏదైతే జెండాలు మార్చుకొని అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఒకరి జెండాలను ఇరు వర్గాలు మార్చుకొని వారిద్దరూ అయితే చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రాష్ట్రంలో అయితే దుమ్మరం రేపుతున్నాయని చెప్పాలి. ఏదైతే బహిరంగ సభ అనంతరము వైసీపీ కూడా దీనిపై స్పందించింది. ఏదైతే చంద్రబాబు వేసే వ్యూహంలో పవన్ కళ్యాణ్ అయితే విరుక్కున్నారు. పవన్ కళ్యాణ్ చూసి వెనక నుంచి గేమ్ ప్లాన్ చేస్తున్నాడు చంద్రబాబు. ఏదైనా చంద్రబాబు తన స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుంటారు. ఈ వ్యూహంలో అయితే పవన్ కళ్యాణ్ అటు కాపుల్ని కూడా తాకట్టు పెట్టి ఈ రోజు రాజకీయం చేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు తప్ప మరి ఓవర్ గా తను ఎంత సినిమా యాక్టర్ అయితే మాత్రం ఈ విధంగా మాట్లాడడం సరికాదు. ఏదైతే వానరుడు అలాగే బలి చక్రవర్తిని కూడా ఉద్దేశించి ఇందులో వ్యాఖ్యలు చేశారు. ఏదైతే వానరుడు 3 అడుగులే అని చెప్పి ఆ మూడో అడుగుతో బలి చక్రవర్తి నెత్తి మీద తన్నడంతో ఆయన పాతాళానికి ఇదైపోయి అదే పరిస్థితి. అంటే అటువంటి కామెంట్లు కూడా చేసిన పరిస్థితితో మనం చూసాము. వైసీపీ ఒక్కొక్కరిని రౌడీ మోకల్ని వాళ్ళ మక్కిలు విరగ్గొట్టి మడత మంచంలో పెడతానని అంటే సినిమా డైలాగ్స్ ఈ మధ్యన సినిమా పంచులు కూడా వాడుతున్నారు. కుర్చీని మడతపెట్టి లేదంటే మొన్న ఇటీవల కాలంలో మనం చూసినట్టు లోకేష్ కూడా ఇటువంటి డైలాగులు వాడారు. ఈ రాజకీయంగా కూడా ఇటువంటి సినిమా డైలాగులు కూడా వాడుతూ ముఖ్యంగా ప్రజల్ని ఉద్దేశించి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నుంచి విముక్తి చేయడానికే కేవలం ఈ పొత్తులని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ఏదైతే తన జన సైనికుల మీద ఏదైతే వైసీపీ పెట్టిన కేసులకు సంబంధించి వారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, 10 సంవత్సరాలు నేను పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది, ఏం సాధించాను, ప్రజలతో ఉన్నాను, ఏం సాధించాను, నేను కష్టపడిన ఈ షూటింగ్ లో నేను చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల కోసమే, జెండా కోసమే నేను కష్టపడ్డాను. అసలు ఈ 10 సంవత్సరాలు నేను ఏం సాధించాను, ఏం గడించానని చెప్పేసి నేను తను మాట్లాడుతున్న ఒక భావోద్వేగానికి కూడా గురైనట్లుగా తెలుస్తుంది. ఒక పక్క చంద్రబాబు కూడా అంటే ముఖ్యంగా ఏదైతే కాపులు కోరుకుంటుంది ఒకటే, రాష్ట్రంలో కమ్మలు రెడ్డిలే పాలించాలా, కాపులు పాలించకూడదా, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, సీఎం పీట అధిరోధించాలి. సీఎం ప్రకటన పవన్ కళ్యాణ్ చేస్తారని చాలా వరకు ఆశించినటువంటి పరిస్థితి. నిన్న స్పీచ్ లో చూసుకుంటే తను పార్టీ ఎందుకు పెట్టాడో, ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ ఒక రకంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపీకి సంబంధించి ప్రతిసారి విమర్శిస్తున్నటువంటి ప్రధాన విమర్శగా 3 పెళ్లిళ్లకు సంబంధించి ఆ విడాకులకు సంబంధించి అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి. నిన్న వైఎస్ఆర్ భారతికి సంబంధించిన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పూర్తిగా ఒక 4 పెళ్లిని పవన్ కళ్యాణ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తున్నారో అసలు 4వ పెళ్ళం జగన్ అనేమని కూడా కొన్ని సటారికల్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కాపు నేతల్ని తన వెనక నడిచే కార్యకర్తల్ని ప్రశ్నిస్తున్న వారిని ఇటువైపు హెచ్చరిస్తూనే పూర్తిగా నిన్న వైసీపీ సంబంధించి కౌంటర్లు ఇచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా అందులో స్పీచ్ లో కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా 3 పెళ్లిళ్ళు 2 విడాకులు ఆ ఉద్దేశంతోనే నిన్న ఏదైతే బహిరంగ సభలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి 3 పెళ్లిళ్ళు అంటాడు, 2 విడాకులు అంటాడు, ఇంకా నయం 4వ పెళ్లి అని కూడా అనలేదు. 4వ పెళ్లి అయితే మాత్రం అది నాకు జగన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఆయన సెటైర్లు కూడా వేశారు. కాసేపు ఈ డైలాగ్ కి వచ్చిన కార్యకర్తలు కావచ్చు, స్టేజ్ మీద ఉన్న నాయకులు శ్రేణులు కూడా నవ్వుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మా ఇంటి ఆడబడుచుల్ని అంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని బయటికి తోచేయచ్చు, తల్లిని గోడకేసి కొట్టచ్చు, ఎన్ని తప్పులు చేసినా ఆ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు ఎన్ని తప్పులు చేయొచ్చు. నా విషయానికి వచ్చేసరికి నా పెళ్లిళ్ళ విషయం ఎత్తుతున్నారు. మరోపక్క ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎవరైతే ఉన్నారో నారా భువనేశ్వర్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అంటే ఇంట్లో ఆడవాళ్ళని ఎత్తి మరీ మాట్లాడుతున్నారు. అంటే భారతీయ గారిని కూడా మేము ఆ విధంగానే చూస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఆయన ఈ విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. అంటే వాస్తవంగా ఇవన్నీ చూసినట్లయితే రాజకీయంగా ఎన్నైనా మాట్లాడొచ్చు, ఇంట్లో ఉన్న మహిళలు మాత్రం బయటకు తీసుకురాకూడదు. అటువంటి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం సరికాదు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ విషయంలో, కోడికత్తి విషయంలో ఎన్ని తప్పులు చేసినా ఆయన వెంట ఉన్న వాళ్ళు అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బహిరంగ సభలో 5 పేర్లను ప్రస్తావించారు. వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, రామచంద్ర రెడ్డి, వీళ్ళ 5 కూడా రాష్ట్రాన్ని అంతా కూడా వాళ్ళకి దోచి పెడుతున్నారు. అంటే రెడ్లే పాలించాలా, వాళ్ళే వీళ్ళు ప్రజల వెంట కూడా వీళ్ళంతా కూడా బానిసలుగా ఉండాలని చెప్పేసి చాలా భావోద్వేగానికి గురయ్యి కూడా చాలా ఊగిపోతూ కూడా
కూడా పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ఏవైతే సెటర్లు ఉన్నాయో, కామెంట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశం అయినా చెప్పాలి. ఎందుకంటే నిన్న బహిరంగ సభానంతరం పేర్ని నాని కూడా మాట్లాడారు ఇదే విషయంపై. అంటే కొంతమంది మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కూడా వారంతా కూడా మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే రైట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ టీడీపీ వర్షన్ ఎలా ఉంటే వైసీపీ మాత్రం పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకుండా మీ కాపు ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారు. సో ఏమైనా పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిన్న చెప్పాల్సిన సమాధానం స్పీచ్ ద్వారానే పవన్ కళ్యాణ్ వెల్లడించారని ముందుగానే డిసైడ్ అయ్యి వచ్చినట్లు మనకి స్పీచ్ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో వైసీపీ పార్టీ ప్రధానంగా వ్యూహాలకు సంబంధించి పొత్తుల్లో ఇప్పటికీ సయోధ్య కుదరలేదు. బయటకు వచ్చి జనసేన సీట్లు ఇచ్చిన దగ్గర టీడీపీ వాగ్వాదం చేస్తున్నటువంటి పరిస్థితి, టీడీపీ దగ్గర జనసేన వాగ్వాదం చేస్తున్నటువంటి పరిస్థితి, సయోధ్య ముందు కుదుర్చుకొని రండి అని ప్రధానంగా సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితులు చక్కదిద్దుకుపోతే కనుక పూర్తిసారి మరోసారి వైసీపీకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు తెలుగు ప్రజలు ఉన్నారనుకోవచ్చు మనం. ఎస్, ఖచ్చితంగా మీరన్నట్లు ఏదైతే ఈ పొత్తులో భాగంగా ఏదైతే మొదటి జాబితా మొదలు పెట్టిన తర్వాతే అధికార పార్టీ ఏదైతే టీడీపీ జనసేనలో అయితే ఈ పొత్తుల లొల్లు అయితే మొదలయ్యింది. ఏదైతే అటు టీడీపీ ప్రకటించిన సీట్లు చూసుకోవచ్చు, ఇటు జనసేన ప్రకటించిన సీట్ల విషయంలో చూసుకున్నట్లయితే ఆ నియోజకవర్గంలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎవరైతే తమ అధినేతను గొప్పగా చెప్పుకున్నారో అధినేత మీద యుద్ధానికి దిగిన పరిస్థితిని మనం చూసాం. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. కొంతమంది అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉందో నాకు ఒక లెక్క ఉంది, దానికి తిక్కు ఉంది, అటువంటి డైలాగ్స్ ని కూడా జనసేన నాయకులు వాడుతూ కూడా వాళ్ళ యొక్క బాధను ఏడ్చుకుంటూ కూడా చెప్పిన బాధను కూడా మనం చూసాము. అయితే ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తులు పక్కన పెడితే అసలు వీళ్ళకి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని. ఇది ఇవాల్టి